అయ్యా మీరు దిగి వచ్చినందుకై మీకు వందనాలు నాయనా. అయ్యా ఈ సంవత్సర కాలం అంతా కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలంటూ చేతులెత్తి మనమందరం ఒకసారి ప్రభు నామాన్ని కనపరుచుదాం. హల్లెలూయా. కాస్తంత స్వరమెత్తి బిగ్గరగా ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. అందరూ కూడా ఈ రాత్రి దేవుని సన్నిధి మనందరి మధ్యలో ఉండులాగున, దేవుని యొక్క దేవదూతల పరిచర్య మన మధ్యలో జరుగులాగున, ఈ ప్రాంగణం అంతా కూడా దేవుని మహిమ చేత నింపబడులాగున, దేవుని ప్రభావ మహిమలను మనమందరం కూడా అనుభవించులాగున, దైవజనులని దేవుడు మాట్లాడలాగున. తండ్రి నీ కృప మా పట్లనైనా పరిమితముగా పోయండియ్యా అంటూ ప్రభుని అడుగుదా. హల్లెలూయా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. చప్పట్లు కొడుతూ నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచుదాం. ఆమేన్. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి, ఆత్మానుభవంతో నింపబడుతూ ఉండాలి. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ దేవుని కృపను పొందుతూ ఆత్మలో నడిపించబడుతూ ఉంటే కృప కలుగులాగునా. ఆమేన్. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో శబ్దమందరూ ఆహా నా ధన్యత. ఆమేన్. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనేమని వివరింతును, ఏమని వివరింతును. యేసు రక్తము ప్రభు
అందరూ. ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ప్రతి ఒక్కరి నోట యేసు రక్తమన్నవా. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము. నీ పాపములను కడిగే రక్తము, పరిశుద్ధునిగా మార్చే రక్తము, మనస్సాక్షిని శుద్ధీకరించే రక్తము, నీ కుటుంబములకు ఏ తెగులు రాకుండా కాపాడగలిగిన రక్తము ఈ రాత్రి ప్రవహించబడుతూ ఉండగా. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు. శబ్దమందరూ. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము. శబ్దం కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుదా. అయ్యా నీ రక్తము మా కుటుంబాలపైకి రానివ్వండి నాయనా. అయ్యా నీ రక్తము మా పైకి రానివ్వండి నాయనా. మా దోషములు పోవునట్టుగా, మా పాపములు పోవునట్టుగా, మా పిల్లలు పరిశుద్ధ పరచబడులాగునా, మేము పరిశుద్ధ పరచబడులాగునా, ఈ ప్రాంతమంతా కూడా యేసు రక్తములో కడగబడులాగునా. యేసయ్యా నీ రక్త ప్రోక్షణలైనా మా అందరిపైకి రానివ్వండి. యేసయ్యా నీ రక్తముతో మమ్మల్ని కడగండి నాయనా. నీ రక్తముతో శుద్ధీకరించండి నాయనా. పరిశుద్ధపరచండయ్యా. ఆమేన్, 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 ఆమేన్. కృప పొందుదామందరూ కూడా, కృప పొందుదామందరూ కూడా. నీ పాపములు, నీ దోషములు, నీ కుటుంబము విడుదల పొందులాగునా, బానిసత్వం నుండి బయట పడులాగునా యేసు రక్తమే విడుదల చేయగలిగిన శక్తి కలిగినది. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం అంటూ చేతులపైకి అందరూ కూడా నాయనా, నాయనా, నాయనా నా కుటుంబాన్ని కడగండి అయ్యా, నా బిడ్డల్ని కడగండి నాయనా. ఏదో ఒక అపవిత్రతలో ఉండిపోతున్నారు ప్రభువా. పరిశుద్ధపరిచే యేసు రక్తమయ్యా మా కుటుంబాలపైకి రావాలయ్యా, మా ప్రాంతంపైకి రావాలి నాయనా. ఎన్టీఆర్ కాలనీపైకి రావాలి ప్రభువా. నీ రక్తములో మేము కడగబడాలి నాయనా. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. శబ్దమందరూ కూడా
అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, చచతి యేసు రక్తము, ప్రభు యేసు యేసు ప్రభు యేసు రక్తము. ఒక్కసారి స్వరమెత్తి అందరూ కూడా యేసు, బిగ్గరగా మరొకసారి ప్రభు, మరొకసారి యేసు, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. నిజమేనా? ఈ రాత్రి మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకే వందనాలు. నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. కొనసాగించి నీ సన్నిధిని కోరుకుంటున్నాం ప్రభువా. నీ ప్రభావాన్ని కోరుకుంటున్నాము నాయనా. నీ మహిమను కోరుకుంటున్నాం ప్రభువా. మీ దాసుల నుండి మాతో మాట్లాడిన నాయనా అంటూ మనమందరం కూడా ప్రార్థనలో ఉన్నాం.